పంతులు గారు, మీరు చెప్పినట్టే అమ్మవారి పూజకు పూర్తయింది. ఇక్కడ హోమం కూడా పూర్తయిందమ్మా. అమ్మా, ఆఖరిగా ఆడవాళ్ళందరూ తమ ఒంటి మీదున్న నగలను అమ్మవారి సన్నిధిలో సమర్పించండి. మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని మొక్కుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి సన్నిధిలో పెట్టిన నగలు తీసి అలంకరించుకోవాలి. అమ్మా, అందరూ కళ్ళు మూసుకుని అమ్మవారిని మీ మనసులో ఉన్న కోరికలు కోరుకోండమ్మా. రే, అయ్యో, నగలెక్కడా కనిపించట్లేదు. నగలు పోవడం ఏంటి పంతులు గారు? ఇలా జరిగిందేంటి పంతులు గారు? అమ్మవారికి హారతి కూడా జరగలేదే. అందరూ ఆగండి. నగలు కొట్టేసింది ఎవరైనా ఇంత తక్కువ టైంలో గుళ్ళో నుంచి బయటికి వెళ్ళలేరు. అందుకే వాడు ఇక్కడే ఎక్కడ ఉంటాడు. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. ఇంతమంది ఇక్కడ కలిసింది అమ్మవారి ఆగ్రహాన్ని చల్లార్చి ఆవిడ అనుగ్రహాన్ని పొందాలని. అదే ఉద్దేశంతో అందరం కలిసి పూజలు జరిపించాం. నగలు ఎవరు తీశారో తెలియదు కాబట్టి అందరినీ అనుమానించాల్సిందే. ఎవర్రా గుళ్ళో నగలు దొంగతనం చేసింది? ఊరికి ఎలాంటి అరిష్టం జరగకూడదని, వాళ్ల మధ్య ఎలాంటి మనస్పర్ధలు ఉండకూడదని వాళ్లేదో మన ఊరికొచ్చి గుళ్ళో పూజలు జరిపిస్తున్నారు. ఊరికి కీడు జరగాలని కోరుకుంటుంది ఎవరో చెప్పండి. ఎవరు దొంగతనం చేసింది? ఒక్కొక్కరిని చంపేస్తాను, చెప్పండి. ఆగు, నువ్వు వరిస్తే దొంగలు దొరకరు. దొంగతనం జరిగితే తిట్టకుండా ఎలా ఉంటాం? తిడితే దొరుకుతారా? అవును, అందరినీ చెక్ చేయాలి. అవును, అందరినీ వెతుకుదాం. చేసుకోండి, ఎవరు కాదన్నారు? నాకెందుకో అనిపిస్తోంది ఈవిడే ఈ పని చేసిందనుకుంటా. ఏ పంతులు, మత్తుండే మాట్లాడుతున్నావా? నగలు దొంగతనం చేయించాల్సిన అవసరం నాకేంటి? నీకు నగలు అవసరం లేకపోవచ్చమ్మా, కానీ ఇక్కడ పూజ జరగడం నీకిష్టం లేదు. రామ్మోహన్ రావు గారి కుటుంబం, మాణిక్యం గారి కుటుంబం కలవడం నీకు ఇష్టం లేదు. అసలు ఈ పని నువ్వే చేశావని మాకు అనుమానం. అరే, అలా ఎందుకు అనుకోవాలి? ఈ మాణిక్యానికి చెల్లెలంటే ఇష్టం లేదు.
బావ మీదుండే కక్షతో ఆ కక్షతోనే ఈ అపచారం వాళ్ళు రావడం వల్లే జరిగిందని వాళ్ళని అవమానించడానికి ఇలా చేశాడేమో. పళ్ళు రాలగొడతాను మా అన్నయ్య గురించి అలా మాట్లాడితే. ఏ ఆయనేమన్నా పత్తిత్తా? చూడు దాక్షాయిని, ఇక్కడిప్పుడు నగలు ఎవరు దొంగతనం చేశారన్నది కాదు. నువ్వు అనవసరంగా మా కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవద్దు. అబ్బా, మా కుటుంబమా? ఎప్పటి నుండి? నిన్ను అవమానించి ఇంతకాలం మిమ్మల్ని దూరం పెట్టి ఇదే బంధమని చెప్పుకున్న మనుషులు, వాళ్ళని వెనకేసుకొస్తున్నావేంటి? చూడు దాక్షాయిని, మాకు మధ్య మనస్పర్ధలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ మా వరకొస్తే మేమంతా ఒక్కటే కుటుంబం. ఆయన నా బావ, తను నా భార్య, మాదంతా ఒకటే కుటుంబం. మీరు ఒక్కటైతే ఒకరినొకరు మెడ మీద ఎక్కించుకొని ఊరేగండి. నన్ను దొంగంటే మాత్రం ఊరుకునేది లేదు. నువ్వే దొంగ. దానికి వీడే సాక్ష్యం. మనమందరం ఇక్కడ పూజలో ఉంటే వీడొక్కడ మాత్రమే అక్కడ అనుమానంగా తిరుగుతున్నాడు. అందుకే డౌట్ వచ్చి పట్టుకొచ్చాను. డాడీ, మమ్మీ, ఎవరో దొంగలు మమ్మల్ని ఎత్తుకుపోవాలని చూస్తే ఆ అక్కను ఈ అంకుల్ కాపాడారు. లోకి, అల్లుడు గారు ఇక్కడికి ఎలా వచ్చారు? పల్లకి ఊరేగింపుకు వెళ్ళినప్పుడు వచ్చారు మమ్మీ. నగలు దొంగలించి ఆ విషయం మనం పసిగట్టేసరికి మనల్ని డైవర్ట్ చేయడానికి పిల్లల్ని ఎత్తుకుపోవాలని చూశాడు. సమయానికి ఈయన రాబట్టి పిల్లల్ని కాపాడగలిగారు. ఇప్పుడేమంటావు దాక్షాయిని? నగలెత్తుకెళ్ళినవాడు మీవాడే, పిల్లల్ని ఎత్తుకెళ్ళినవాడు మీవాడే. నువ్వు దొంగతనం చేసావంటానికి ఇంతకంటే రుజువులేం కావాలి? నిజం చెప్పరా? చెప్పు. ఈ మేడమే నాతో దొంగతనం చేయించిందండి. ఇలాంటి వాళ్ళని పోలీసులకు పట్టించాలి. అయ్యా ఆగండి. వాళ్ళని పోలీసులకు అప్పగించే ముందు అమ్మవారికి హారతిచ్చి ముగిద్దాం. ఈ రోజు నుంచి నిన్ను ఈ ఊళ్ళో నుంచి వెలివేస్తున్నాం. పో బయటికి. అసలు ఎవరు బ్రోను? మొదటిసారి తేనె లేకపోతే అమ్మవారి అభిషేకం ఆగిపోతుందంటే వచ్చాం. నా పిల్లల్ని ఆపద నుండి కాపాడా. అసలు ఎవరు బ్రోను? ఎవరేంటి? తను మా లోకేశ్వర్కి కాబోయే భర్త.
లోకేశ్వరి. అవును, మీ ఇద్దరికే పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాం. ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారే? ఇంకా నా ఫోటో చూడనట్టు ఆట పట్టించాలని చూస్తున్నారు మమ్మీ మీ అల్లుడు గారు. హరి ఓం యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. అమ్మా, ఇది దివ్యమైన అమ్మవారి పూలమాల. నీ కాబోయే భర్త మెళ్ళో వెయ్యమ్మా, అంతా మంచే జరుగుతుంది. అమ్మా, నీకోసమే పక్కన పెట్టిన 50 ఎకరాల భూమి ఈ శుభ సందర్భంలో ఆ అమ్మవారి సాక్షిగా నీకిచ్చేస్తున్నానమ్మా. మేము నీ నుంచి కోరుకునేది ఆస్తులు అంతస్తులు కాదు బావా, అభిమానాలు. పసుపు కుంకుమలు పెట్టించండయ్యా, అవి చాలు. పంతులు గారు, నాకు మంచి డ్రెస్ సెలెక్ట్ చేసి పెట్టు. నేనా? అవును. ఎలా ఉండాలంటే ఆ డ్రెస్ వేసుకుంటే నేను పెళ్లి కొడుకులా కనపడాలి. ఏట్రా, అదేమన్నా నీ లవరా? అవునరా, తన నా మనిషి. ఎవరైతే నీకు పూజ చేస్తారో వాళ్ళని ఏడిపించడం గొప్పతనమా నీకు? నేనేం తప్పు చేశానని నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? నీకు బాధ అనిపించి
కంటి వెంట రక్తాన్ని కార్చి నీ బాధని అందరికీ తెలిసేలా చేశావు. నచ్చిన వాళ్ళ చేతుల మీదుగా యాగాలు పూజలు జరిపించుకొని నీ బాధని పోగొట్టుకున్నావు. మరి నా కన్నీరెవరు తొడుస్తారమ్మా చెప్పు. నేను ఆదిత్యని ప్రేమించడం తప్ప, ఒక పక్క నా తోడబుట్టిన చెల్లెలతో అతనికి పెళ్లి సంబంధం కుదర్చి, ఇటు నా మనసులో అతని మీద ప్రేమను ఎందుకు పుట్టించావు? చిన్నప్పుడే అమ్మ నాన్నల్ని తీసుకుపోయావు. తోడబుట్టిన చెల్లెలతో నువ్వు నేను అక్క చెల్లెలమని చెప్పి దాన్ని దగ్గరకు తీసుకునే అదృష్టం లేకుండా చేశావు. ఇప్పుడు ఇష్టపడిన వాడిని నాకు కాకుండా చేశావు. నా జీవితంలో ఎదురైన ప్రతి బాధని నేను తట్టుకోగలిగాను. కానీ ఆదిత్య విషయంలో ఎందుకో తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, చాలా బాధగా ఉంది. నాకు చాలా బాధగా ఉంది. చాలా బాధగా ఉందమ్మా. ఆదిత్య నాకు దక్కాలి అని నేను కొలవలేదు. అలా అని లోకేశ్వరిని పెళ్లి చేసుకుని నా కళ్ళ ముందే నా ఇంట్లో తిరిగితే చూసి నేను తట్టుకోలేనమ్మా. అయ్యో, నేనేం చెయ్యాలి ఇప్పుడు? నాకు నువ్వు నా ప్రేమని నువ్వు గెలిపిస్తావు అని అన్ని విషయాల్లో నమ్మినట్టే ఈ విషయంలో కూడా నమ్మి నా ప్రేమ విషయం ఆదిత్య వాళ్ళతో చెప్పేసుంటే మొత్తం అందరూ బాధపడాల్సి వచ్చేది. అదృష్టం బాగుండి నువ్వున్నావని గుడ్డి నమ్మకం పెట్టుకోకుండా నా మనసు చెప్పినట్టు విని నా మనసులో ఉన్న నా ప్రేమ విషయం చెప్పకపోవడం చాలా మంచిదైంది. నీ వల్ల నాకు ఏదైనా మంచి జరిగింది అంటే ఇదొక్కటే. గుండమ్మా, ఏంటండి అందరూ అక్కడ పూజలో ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నాకు అమ్మ లేదు కదా, ఈవిడే అమ్మ అనుకుంటాను. ఏ విషయమైనా ఆవిడతోనే చెప్పుకుంటూ ఉంటాను. ఇక మీదట ఏ విషయమో నీతో చెప్పను అని ఆవిడికి చెప్పడానికి వచ్చాను. అదే చెప్తున్నాను. ఏమైంది గుండమ్మ? నిన్ను చూస్తుంటే ఎందుకో బాధపడుతున్నట్టున్నావు. ఎనీ ప్రాబ్లం? ఆడపిల్లగా పుట్టడమే ఒక ప్రాబ్లం అయితే మనసంటూ ఒకటి ఉండడమే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. అసలేం జరిగిందో మాతో చెప్పకూడదా? సమస్య ఎవరితోనైనా చెప్పుకుంటే పరిష్కారం దొరుకుతుంది అంటారు. కానీ నా సమస్య చెప్పుకుంటే ఇంకా పెరుగుతుంది.
అందుకే ఆ సమస్య చెప్పుకోవడం కంటే మర్చిపోవడమే మంచిది. చూడుగుండమ్మా, నీ ప్రాబ్లం ఏంటి అని మళ్ళీ నిన్ను అడిగి ఇబ్బంది పెట్టలేం. కానీ ఒక మాట, నీకెప్పుడు ఎలాంటి హెల్ప్ అవసరం వచ్చినా, కష్టం వచ్చినా నీకు అండగా నిలబడడానికి మేమున్నామన్న విషయం మాత్రం మర్చిపోవద్దు, సరేనా? విడిపోయిన 2 కుటుంబాలు ఆ అమ్మవారి దయ వల్ల కలిశాయి. అందరికీ మంచి చేసే అమ్మని కోపంతో అపార్థం చేసుకోకు. మంచి మనసున్న నీకు ఆవిడెప్పుడూ మంచి చేస్తుంది, నమ్ము. అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు, వెళ్దాం పద. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అందరికి నువ్వు మంచి చేస్తావా? నాకేం చేసావు మంచి చెప్పు.